ఏపీలో ఎన్నికలకు పార్టీలు సిద్దమవుతున్నాయి. అభ్యర్థుల ఖరారు ప్రక్రియను వేగవంతం చేశాయి. పొత్తులతో పాటుగా టీడీపీ కూటమిలో 3 పార్టీల మధ్య సీట్ల పంపకాలపైన ఒక నిర్ణయానికి వచ్చాయి. ఇక జనసేనకు 24 అసెంబ్లీ 2 ఎంపీ స్థానాలు ఖరారయ్యాయి. అందులో 5 అసెంబ్లీ నియోజకవర్గాలకు పవన్ తన అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించారు. నెల్లిమర్ల, రాజానగరం, తెనాలి, కాకినాడ రూరల్, అనకాపల్లి స్థానాల్లో తమ అభ్యర్థులను ప్రకటించారు. తొలుత రాజమండ్రి రూరల్ స్థానం కూడా జనసేనకు వెళ్తుందని ప్రచారం జరిగింది. దీంతో అక్కడ టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలోని బుచ్చయ్య లాంటి సీనియర్కు సీటు లేకపోతే ప్రతికూల సంకేతాలు వెళ్తాయని పవన్ భావించారు. ఫలితంగా రాజమండ్రి రూరల్ నుంచి సీటు ఆశించిన కందుల దుర్గేష్ కు నిడదవోలు సీటు ఖరారు చేస్తూ పవన్ నిర్ణయం తీసుకున్నారు. దుర్గేష్ ను నిడదవోలు నుంచి పోటీ చేయాలని పవన్ సూచించడంతో రాజమండ్రి రూరల్ స్థానంలో బుచ్చయ్య చౌదరి సేవ్ అయ్యారు. కాగా నిడదవోలులో టీడీపీ నుంచి గతంలో 2 సార్లు వరుసగా గెలిచిన బూరుగుపల్లి శేషారావు ఆ సీటుపైన ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో శేషారావుకు సీటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆయన అనుచర వర్గీయులు నిడదవోలు నుంచి టీడీపీ రాష్ట కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. ఈ సమస్యను 2 పార్టీల అధినేతలు ఎలా పరిష్కరిస్తారో వేచి చూడాల్సిందే.